పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరిపిన దాడులు ఖచ్చితమైన లక్ష్యం కోసమే జరిగాయని, యుద్ధం కోసం కాదని వర్తమాన అంశాల విశ్లేషకుడు బైరిశెట్టి మల్లికార్జునరావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గాం దాడికి భారత సైన్యం బదులిచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం ద్వారానే సాధ్యమని, అందుకు ఇదే మంచి సమయమంటున్న మల్లికార్జునరావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం తీటుగా బదిలిచ్చింది. ఇవాళ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపైన భారత వైమానిక దళం దాడులు జరిపింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సబ్మెరైన్స్ అలాగే యుద్ధ నౌకలకు సంబంధించి తయారీ సంస్థ MDL సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి బైరిశెట్టి మల్లికార్జునరావు మనతో పాటు ఉన్నారు. అంతా మాట్లాడదాం. భారత సైన్యం చేసినటువంటి ఈ ప్రతి దాడిని ఎలా చూడాలి, పాకిస్తాన్ దీనికి సంబంధించి ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? ఒక 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని భగ్నం చేశారు, బదలు కొట్టారు. చాలా ప్రిసైజ్ గా అన్నమాట. ఇది యుద్ధం కాదు, మనం యుద్ధం కోసం కోరుకోవట్లేదు. ఇప్పటికి కూడా మనం కోరుకుంటుంది టెర్రరిజాన్ని పూర్తిగా తొలగించడము, రూపుమాపడము, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అన్ని రకాల టెర్రరిస్ట్ క్యాంపులను నాశనం చేయడము, టెర్రరిస్టులను కూడా బుక్ చేయడము, దాని వెనకాల ఎవరైతే ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళని భగ్నం చేయడం, ఈ లక్ష్యంతో మనం చేస్తున్నాం. కాబట్టి మనం యుద్ధం కోరుకోవట్లేదు. ఒకటి హిజ్బుల్ మొహద్దీన్, రెండవది లష్కర్ ఈ తైబా, మూడవది జైష్ ఈ మహమ్మద్. కాబట్టి ఈ 3 ఉగ్రవాద సంస్థలే తీవ్రంగా పనిచేస్తున్నాయి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎవరికి పూర్వరూపాలు వేరే ఉండేవి, కానీ వాటి యొక్క స్థావరాలను భగ్నం చేయడమే ప్రధానంగా పెట్టుకున్నారు. ఈసారి మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ లో పంజాబ్ లో 2 ప్రధానమైన శిబిరాలు, అందులో ఒకటి జైష్ ఈ మహమ్మద్ యొక్క శిబిరం, అది బహల్పూర్ లో ఉంటుంది. దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముర్టికాయ్ మరొక ముఖ్యమైనది, అది లష్కర్ ఏ తైబా యొక్క ప్రధానమైన హెడ్ క్వార్టర్, అది దాన్ని కూడా బద్దలు కొట్టాం. కాబట్టి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ విషయంలో అబ్బాయి కేవలము జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి శిబిరాలు మాత్రమే మా టార్గెట్ కాదు. భూగోళం చివరి వరకు కూడా మేము వెంటాడతాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఉగ్రవాదులు ఉండనివ్వము అని. అందులో భాగంగానే ఈసారి మనము పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో 2 శిబిరాలను మొట్టిపెట్టడం జరిగింది. భారత సైనిక దళాలు నిర్దేశిత లక్ష్యాలపైనే ఇప్పుడు దాడులు చేసినాయి. పాకిస్తాన్ వైపు నుంచి కూడా మరి కవింపుచర్లు కావచ్చు, లేదా దాడులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది కదా. ఎంత ప్రిసైజ్ గా మన వాళ్ళు అటాక్ చేశారంటే చూడండి, మనకి ఆ బహల్పూర్ దగ్గర చుట్టుపక్కల ఇంకా ఇతరమైనటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. అవి ఏవి ఎటువంటి పరిస్థితుల్లో వాటిని టచ్ చేయలేదు. మనం కేవలం ఏదైతే ఉగ్రవాద శిబిరం ఉందో, ఏదైతే బిల్డింగ్ ఉందో, ఆ బిల్డింగ్ వరకు చాలా ప్రిసైజ్ గా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అక్కడ ఇంకో విశేషం ఉంది. ఆ చుట్టుపక్కల అన్ని కూడా కొన్ని మనకి మిలిటరీ క్యాంప్స్ కూడా తెలుసు. మనకి పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ కూడా మనం ఐడెంటిఫై చేశారు. మన ఇంటెలిజెన్స్ బ్యూరో అంత అద్భుతమైన సమాచార సేకరణ చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ ఏ ఒక్క మిలిటరీ క్యాంపుని మనం టచ్ చేయలేదు. చాలా ప్రిసైజ్ గా మనం చేసాం. అంటే ఆఖరికి మనం అక్కడ ప్రజలనే కాదు, మిలిటరీ క్యాంప్స్ కూడా టచ్ చేయకుండా ఉగ్రవాద శిబిరాలని అటాక్ చేశాం. పాకిస్తాన్ దీన్ని గుర్తెరగాల్సి ఉంటుంది. అది తన హద్దు మీరి ప్రవర్తించకూడదు. వాళ్ళ గనక ఆలోచన ఉంటే ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఆ ఉగ్రవాద శిబిరాలని వాళ్లే ముందు ఐడెంటిఫై చేసి మనతో రాజీకి రావడం అనేది చాలా ప్రధానమైన అంశం. వాడు చేస్తారని అనుకోవటం లేదు, చేసిన దాకా మనం అయితే వదిలిపెట్టాం. పెహల్గాం దాడి తర్వాత భారతీయులందరిలో కూడా ఒక ఆగ్రహ విషయాలన్నీ కూడా ఉన్నాయి. మహిళల నుదుట బొట్టు తుడిపేసిన పరిస్థితి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం దానికి సంకేతంగా అనుకోవచ్చా? పహల్గాంలో ఏవైతే జరిగిందో ఒక 26 మంది వాళ్ళ యొక్క మహిళల యొక్క నుదుటి కుంకుమను నిలిపివేసిన దాని గుర్తుగా ఆ నుదుటి కుంకుమ ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనే దాని దృష్టిలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి చక్కటి పేరు పెట్టారండి. ఇంకో విషయం ఏంటంటే బ్రీఫింగ్ లో కూడా 2 మహిళా ఆఫీసర్స్ మాత్రమే ఉపయోగించారు. వింగ్ కమాండర్ ని, అదేవిధంగా ఒక కల్నల్ ని. వింగ్ కమాండర్ వేమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషియాలు వారిద్దరూ బ్రీఫింగ్ ఇచ్చారు. అంటే మహిళలకు జరిగినటువంటి ఆ యొక్క అవమానం, అన్యాయం వ్యతిరేకంగా కళ్ల ముందు భర్తని కాలుస్తుంటే ఆ భార్య ఎలా ఫీల్ అవుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె వేడుకుంది, మనం చూసాం. నన్ను కూడా చంపేయండి, మా ఉండే ఉపయోగం ఏంటని పోయి మోడీకి చెప్పుకోపో అన్నాడు అతను. కాబట్టి ఇది ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసినట్టుగా కనపడుతుంది. జమ్మూ కాశ్మీర్ మామూలు పరిస్థితులకు వచ్చేస్తుంది. టూరిజం డెవలప్ అవుతుంది, ఆర్థిక పరంగా డెవలప్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక పరంగా డెవలప్ అయ్యే పని అయితే అక్కడ ఉగ్రవాదం అనేది శాంతం పోతుంది. దీన్ని తొలగించాలనేది వాళ్ళకి ప్రధాన ఉద్దేశం అండి. ఏదో రకంగా గొడవ పెట్టుకుని జమ్మూ కాశ్మీర్ ని ఇంతకుముందు లాగానే ఆ ప్రాక్సీ వార్ అంటే వాళ్ళు ప్రధాన యుద్ధాలు వాళ్ళు గెలవలేరు. ఈ ఉగ్రవాదులు పంపించి చాలా చోట్ల ముస్లింలే ముందుకు వచ్చి మేము కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాం, వీఆర్ నాట్ ఓన్లీ సింప్లీ ముస్లిమ్స్, వీఆర్ ఇండియన్ ముస్లిమ్స్, వీఆర్ ఇండియన్స్ అని మాట్లాడటం చాలా ప్రధానంగా మనకు కనబడుతుంది. ఇవాళ భారతదేశం ఐక్యమైంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ మనకి పరిణామాలు కనబడుతున్నాయండి. పాకిస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఆ యుద్ధం స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఆ దేశానికి ఉన్నాయా? ఉంటే ఇంకా ఈ ప్రపంచ దేశాల నుంచి వాళ్ళకి అసలు సహకారం ఏమైనా అందే అవకాశం ఏమైనా ఉందంటారా? పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పేసి ప్రపంచం అంతా గుర్తించింది. ఇటీవల నిన్న జరిగినటువంటి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రశ్నించింది పాకిస్తాన్ ని. మీరు మరి ఉగ్రవాదులు పోషిస్తున్నారు కదా, ఉగ్రవాద శిబిరాలు మీకు ఉన్నాయి కదా, మీరు బుకాయిస్తారు ఎందుకు అంటే
పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. కాబట్టి మహా అయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫాదర్ రెస్టెంట్ అనగలదు తప్ప అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఇక మిగిలిన దేశాలు కనుక చూస్తే ఈ రోజున పాకిస్తాన్కి మేము సపోర్ట్ చేస్తామంటూ గట్టిగా ప్రకటించిన దేశాలు ఏవి లేవు. చైనా కూడా పరోక్షంగా ఏదైనా వాళ్ళకి ఒక సబ్మెరీన్స్ లాంటివి ఇవ్వడము, మిసైల్ టెక్నాలజీ లాంటివి ఇవ్వడము, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన కొంత సమాచారాన్ని షేర్ చేయడం చేస్తుంది తప్పితే అది ప్రధాన యుద్ధంలోకి రాలేదు కూడా. అలాగే టర్కీకి మనం నిన్న కళ్ళ ముందు టర్కీలో భూకంపం వచ్చినప్పుడు గవ్వ పరిగెత్తుంటూ సాయం చేసిన దేశం భారతదేశం. టర్కీ దీన్ని విస్మరింపజాలదు. కాబట్టి లోపల ఈ రెండు దేశాలకి ఎటువంటి ఉద్దేశాలు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. ఇక ఈ రెండు దేశాలు కాకుండా మిగతా దేశాలన్నీ కూడా మన వైపే ఉన్నాయి. ఇప్పుడు భారత్ వైపు నుంచి కేవలం ఈ నిర్దేశిత లక్ష్యాల దాడుల వరకే పరిమితం అవుతారా, లేకపోతే దీన్ని మళ్ళా ఇంకా కొనసాగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్రవాదం అంతం కాదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది. ఒకసారి స్వామి రాజా హరిసింగ్ సంతకం పెట్టిన తర్వాత కాశ్మీర్ మీద పూర్తి హక్కులు మనకున్నాయి. అటువంటి కాశ్మీర్లో మన భాగాన్ని వాళ్ళు ఆక్రమించి మన భాగంలో వాళ్ళు ఉగ్రవాద శిబిరాలు పెట్టి మన మీద అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా మనది. మన భూభాగాన్ని తిరిగి మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదండి. ఇప్పుడు కాక మరెప్పుడు ఇవాళ భారతదేశం జరుగుతోంది. ఇప్పుడు కాక మరెప్పుడు నెవర్. కనుక ఇప్పుడే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి స్వాధీనపరచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిఓకని స్వాధీనం చేస్తున్నట్టు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి సమయం అని చెప్పి కూడా బైరిశెట్టి మల్లికార్జునరావు సూచిస్తున్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.